హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే పీఎఫ్ పెన్షనర్లకు షాకింగ్ న్యూస్. 42% దరఖాస్తులు తిరస్కరణ అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఇక ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ హయ్యర్ పెన్షన్ పథకం అంటే ఈపీఎఫ్ఓ పని వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి అంటే మే నుండి ఊపందుకుంటుంది. దీనికోసం మార్చి 31 నాటికి అన్ని దరఖాస్తుల ప్రాసెసింగ్ను పూర్తి చేయాలని ఈపీఎఫ్ఓ లక్ష్యంగా పెట్టుకుంది. 17 లక్షలకు పైగా ఈపీఎఫ్ సభ్యులు పెన్షనర్లు అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో హయ్యర్ పెన్షన్ స్కీమ్ను అమలు చేయడానికి ఇచ్చిన దరఖాస్తుల అమలు ప్రక్రియ ఈ సంవత్సరం మార్చి చివరి నాటికి పూర్తవుతుంది. ఈపీఎఫ్లో అధిక పెన్షన్ను ఎంచుకున్న సభ్యులు ఈ సంవత్సరం మే నుండి పెన్షన్ పొందడం ప్రారంభిస్తారని సాంకేతికాలు ఉన్నాయి. ఇంతలో 7 లక్షలకు పైగా ఈపీఎఫ్ సభ్యులు పెన్షనర్లకు బిగ్ షాక్ తగిలినట్లయింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ప్రకారం వారి జీతానికి అనుగుణంగా అధిక పీఎఫ్ పెన్షన్ కోరుకునే 17.49 లక్షల మంది దరఖాస్తుదారులలో 7.35 లక్షల మంది పెన్షన్ పొందేందుకు అనర్హులని తేలింది. ఉన్నత పీఎఫ్ పెన్షన్పై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి 2 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు 24,006 మందికి మాత్రమే సవరించిన పెన్షన్ లభించింది. అదే సమయంలో 2.14 లక్షల దరఖాస్తులను ఇప్పటికీ ఈపీఎఫ్ఓ సమీక్షిస్తుంది. అయితే 2.24 లక్షల దరఖాస్తులను యజమానులు ఇంకా ఏజెన్సీకి పంపలేదు. ఈపీఎఫ్ఓ అసంపూర్ణ వివరాల కారణంగా 3.92 లక్షల దరఖాస్తులను యజమానులకు తిరిగి పంపింది. అదనపు చెల్లింపు కోసం 2.19 లక్షల దరఖాస్తుదారులకు డిమాండ్ లెటర్లు జారీ చేసింది. జాయింట్ ఆప్షన్ స్కీమ్ దరఖాస్తులను క్లియర్ చేయడంలో కేరళ వెనుకబడి ఉంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 27.35% దరఖాస్తులను మాత్రమే ప్రాసెస్ చేశారు. జాతీయ స్థాయిలో సెటిల్మెంట్ రేటు 58.95%. కేరళ నుండి సమర్పించిన 72,712 దరఖాస్తులలో 19,886 మాత్రమే పరిష్కరించారు. వీటిలో తిరస్కరించిన దరఖాస్తులు, డిమాండ్ లెటర్లు జారీ చేయని దరఖాస్తులు ఉన్నాయి. అధిక పీఎఫ్ పెన్షన్ కోసం వచ్చే జాయింట్ ఆప్షన్ దరఖాస్తుల్లో కనీసం సగం ఆమోదించడానికి 1.86 లక్షల కోట్లు అవసరమని ఈపీఎఫ్ఓ అంచనా వేసింది. ఆమోదం ఆలస్యం కావడానికి ఈ ఆర్థిక భారమే కారణమని ఆ సంస్థ చాలా కాలంగా చెబుతుంది. 38,000 దరఖాస్తులను పరిశీలించగా అధిక పెన్షన్ ఇవ్వడం వల్ల పెన్షన్ నిధికి 9,500 కోట్ల నష్టం వాటిల్లుతుందని తేలింది. అదనపు ఆర్థిక బాధ్యతను లెక్కించడానికి సేకరించిన డేటాను ఉపయోగిస్తామని ఈపీఎఫ్ఓ తెలిపింది. ఈ అంచనాలు ఇటీవల ఈపీఎఫ్ఓ ట్రస్టీ బోర్డు సమావేశం పత్రాలలో వెల్లడయ్యాయి. ఈపీఎఫ్ఓ హయ్యర్ పెన్షన్ పథకం 4 నవంబర్ 2020 నాటి సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా అమలవుతుంది. దీని కింద మొదట దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ లభిస్తుంది. కానీ దీని తర్వాత ఈపీఎఫ్ఓలోని ఆసక్తి గల సభ్యులందరికీ అధిక పెన్షన్ ఎంపికను ఇవ్వాలని కోరిన దరఖాస్తుల కేసులు అనేక సమస్యల కారణంగా పూర్తిగా అమలు కాలేదు.